రాష్ట్రంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూసి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి పేర్నమెట్ట వద్ద గల ఒంగోల్ 1వ పొగాకు వేలం కేంద్రంలో నేడు కొనుగోళ్లను పరిశీలించారు. అక్కడ గల రైతులతో ఆయన మాట్లాడారు. లోగ్రేడ్ పొగాకు పేరుతో నో బిడ్ అంటూ తమ బేళ్లను వెనుక్కు పంపిస్తున్నారంటూ రైతులు మంత్రి వద్ద వాపోయారు. అసలే గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంటే నో బిడ్ అంటూ వెనక్కి పంపించడం ఎంతవరకు సమంజసమని రైతులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వ్యాపారులు పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదన్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి స్వామి అక్కడ నుండి పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో పొగాకు వ్యాపారులు ఎందుకు వేలంలో పాల్గొనడం లేదని ప్రశ్నించారు. పొగాకు వ్యాపారులతో వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయాలంటూ మంత్రి స్వామి ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ మార్కెట్లో 40% పైగా నోబిడ్ జరుగుతుందని తెలిపారు. నోబిడ్ వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కర్ణాటకలో పొగాకు కొనుగోళ్లు ముగిసినప్పటికీ వ్యాపారులు పూర్తి స్థాయిలో ఇక్కడ కొనుగోలు చేయటం లేదని తెలిపారు. గత సీజన్లో మాదిరిగా ఈసారి కూడా పొగాకు రేట్లు రావాల్సినప్పటికీ అంతగా రావటం లేదన్నారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల పరిస్థితి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడనున్నట్లు స్వామి తెలిపారు. రాష్ట్రంలో పొగాకు సంక్షోభం తలెత్తిన ప్రతిసారి రైతులను అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకునే విషయాన్ని మంత్రి స్వామి గుర్తు చేశారు. ఒంగోలులోని 2వ వేలం కేంద్రంలో వైసీపీ నాయకులు వెళ్లి హడావుడి చేయటాన్ని మంత్రి స్వామి ఖండించారు. నిన్న హడావుడి చేసిన వారిలో పొగాకు వ్యాపారి కూడా ఉన్నాడని, మరి ఆయన ఎందుకు పొగాకు కొనుగోలు చేయటం లేదని ప్రశ్నించారు. గుర్తింపు కోసమే ఇలాంటి చౌకబారు చర్యలకు వైసీపీ శ్రేణులు దిగుతున్నారని మంత్రి స్వామి విమర్శించారు. అనంతరం సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పొగాకు రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. వారి వెంట పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ లక్ష్మణ్ రావు, యాక్షన్ సూపరింటెండెంట్ రవికాంత్ ఉన్నారు. ఒంగోలు 1 టొబాకో బోర్డుకి ఆక్షన్ ప్లాట్ఫామ్ విజిట్ చేయడం జరిగిందండి. నేను మన సంతనూతలపాటి ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు ఇద్దరం కూడా విజిట్ చేయడం జరిగింది. మార్కెట్లో ఎక్కువ శాతం 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతూ ఉంది. నో బిడ్డింగ్ వల్ల రైతులకి అసౌకర్యంగా ఉంది. రావటం, తీసుకెళ్ళటం, వ్యయ ప్రయాసాలు రావటం, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా కర్ణాటక మార్కెట్ ముగిసింది. బయ్యర్స్ అందరూ ఇక్కడ కొనుగోలు చేయాలి, కానీ బయ్యర్స్ పూర్తి స్థాయిలో యాక్టివ్గా కొనుగోలు చేయడంలా అది నామినల్గా చేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రేడ్యుయేషన్లో కూడాను పోయిన సంవత్సరం సీజన్ తోటి కంపారిటివ్గా ఈసారి కూడా రేట్లు రావాల్సిన అవసరం ఉంది. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే పొగాకు రైతుల సంక్షేమం కొన్నప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మా పెద్ద దామచల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. అదేవిధంగా 15-16 సమయంలో సంక్షోభంలో ఉన్నప్పుడు రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి క్వింటాకి 2000 అదనంగా ఇచ్చాం. కేంద్రం 1500 ఇస్తామంటే మిగిలిన 500 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పేసి చరిత్రలో ఎన్నడూ లేదు ఇచ్చాం. తర్వాత గత ప్రభుత్వంలో కొనుగోలు చేశారు, కానీ మా లో గ్రేడ్ని ఆ సీజన్లో కాకుండా తర్వాత సీజన్లో అమ్మటం వల్ల రైతులు బాగా నష్టపోయారు, మేలు చేయకపోగా నష్టపోయారు. ఈరోజు కొంతమంది వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు కొనుగోలు చేయొచ్చు, కానీ ఈరోజు వచ్చేసి ప్రభుత్వం మీద అన్నారు. చరిత్రలో పొగాకు రైతులను ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఒకసారి మీకు నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా రైతులకు చెప్తున్నాను ఒకటే, వాళ్ళు అడిగారు అపరాధ రుసుము లేకుండా ఎక్సెస్ క్రాప్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను రైతులు తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా సంక్షోభం వచ్చిన పరిస్థితులు వచ్చి రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నటువంటి చరిత్ర ప్రకారం మన ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా రైతులకు అండగా ఉంటుంది. ఈ మార్కెట్ గురించి, ఒడిదుడుకుల గురించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఈడీ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎవరైతే బయ్యర్లు ఉన్నారో వ్యాపారస్తుల మీద కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నేను కూడా ఆ మీటింగ్లో పాల్గొంటాను. వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం ఏ విధంగా కొనుగోలు చేశారో అదే విధంగా అదే స్థాయిలో కొనుగోలు చేయాలంటే కొన్ని కంపెనీలు పోయినసారి 60% కొన్నప్పుడు ఈ సంవత్సరం 40లో ఉన్నారు. కొన్ని పోయినసారి 15% కొని ఇప్పుడు 5% ఉన్నారు. స్టార్టింగ్లో సీజన్ ప్రకారం ఆ కొనుగోలు కూడా చేయాలనేది కూడా వ్యాపారుల మీద మేము మాట్లాడి ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం.
అన్ని విధాలా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొంతమంది వచ్చేసి ఏదో చేయాలనుకుంటారు. చరిత్రలో చూస్తే పొగాకు రైతులను ఆదుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అనే విషయం తెలియజేసుకుంటూ రైతులు కూడా ధైర్యంగా ఉండాలి. రెండోది రైతులకి ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. బోర్డు అధికారుల సూచన ప్రకారం గ్రేడ్ రేంజ్లో ఉన్నటువంటి బేల్స్ తీసుకురమ్మంటున్నారు. అవే తీసుకొచ్చినట్టయితే నో బిడ్డింగ్ శాతం తగ్గుతుంది. లో గ్రేడ్ అనేదానికి ఎలాగూ మనకి ఇచ్చే టైంలో మనం రేటు తీసుకుంటాం. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్కెట్లో కొంచెం తేడాలు ఉన్నాయి. వాటిని కూడా మనం గమనించుకొని ముందు రైతులకి బోర్డు సహకరించాలి. బోర్డు పరంగా రైతులకు అండగా ఉండాల్సినటువంటి అధికారుల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేది ముఖ్యమంత్రి గారితో కూడా వాళ్ళతో మాట్లాడిస్తారండి. అందుకనే ముందు నేను బోర్డు అధికారులు వ్యాపారులతో ముందుగా మాట్లాడే విధంగా తీసి దాని తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఈలోపే తీసుకెళ్తాను. అవసరమైతే ముఖ్యమంత్రి గారితో ఒక కేంద్ర వాణిజ్య శాఖతో కూడా మాట్లాడిస్తాం. ప్రజెంట్ మనకు వస్తుందంటే కొన్ని హై గ్రేడ్కి వచ్చిన రేట్ ఒక రకంగా ఉంటుంది, లో గ్రేడ్లో నో బిడ్ వస్తూ ఉన్నాయి. మనకి ఇక్కడ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వారు సూచించినటువంటి గ్రేడ్లని ఆక్షన్ తీసుకొచ్చినట్టయితే కొంచెం లో బిడ్ కూడా తగ్గుతుంది అంటున్నారు. వ్యాపారస్తులు అంతిమంగా పొగాకు రైతులు నష్టపోకుండా ఆదుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈసారి గతంలో వచ్చిన లాభాల దృష్ట్యా పొగాకు సాగులో కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. పోయిన సంవత్సరం బ్యాన్ 15 లక్షలు ఉంటే ఈ సంవత్సరం 20 లక్షల దాకా వెళ్ళిపోయినాయి. ఆ 5 లక్షల నష్టాన్ని కూడా పూడ్చుకొని లాభాల్లో రైతులు చూడగలిగే విధంగా రావాలి. దీనికోసం మార్కెట్లో పోయినసారి ఉన్న రేట్ల ప్రకారం తీసుకుందాం. ఈ సంవత్సరం విదేశాల్లో బ్రెజిల్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా పొగాకు ఎక్కువ పడిందని చెప్పి వార్తలు ఉన్నాయి. ఉన్నటువంటివి ఉన్నాయి కాబట్టి మన మార్కెట్ కేంద్ర వాణిజ్య శాఖతోటి మాట్లాడే విధంగా ముఖ్యమంత్రి గారు అవసరమైతే చర్యలు తీసుకుంటారండి. అంటే గత ప్రభుత్వంలో ఊరికంటే ఆ ప్రభుత్వం కొనలా, వాడు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం కొంటుంది వ్యాపారస్తులు. మేము ఉన్నప్పుడు 15-16లో వ్యాపారస్తులు తక్కువగా కొని రైతు నష్టపోయిన సమయంలో 2000 రూపాయలు క్వింటాకు అదనంగా ఇచ్చి ఆదుకుంది మా ప్రభుత్వం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు మన వాణిజ్య శాఖతోటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన తర్వాత వాళ్ళు కేజీ 15 రూపాయలు ఇస్తామంటే 5 రూపాయలు అదనంగా కలిపారు రాష్ట్ర ప్రభుత్వం. చరిత్ర ఒక్కలా చూసుకుంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలోనే 2000 రూపాయలు అదనంగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రైతుకు ఆదుకున్నది. దయ్యాలు నీదే కాదు. నిన్న మాట్లాడిన వాళ్ళు వ్యాపారులు ఉన్నారు కదా, ఎందుకు కొనట్లేదు మీరు అడగచ్చుగా. మీరు ఆయన్ని ఎందుకు కొనలేదని అడిగారు మీరు. అప్రస్తుతం, ఎందుకంటే రాజకీయాల నేను పోలా, రైతుల కోసం నేను వచ్చాను. మీరు అడిగారు కాబట్టి రైతులు వచ్చా. నిన్న మాట్లాడిన పెద్ద మనిషికి వ్యాపారం ఉంది, ఎందుకు కొనుగోలు చేయట్లేదు ఆయన? రైతులు అమాయకులు అనుకుంటున్నారా? అంతకుముందు సంక్షోభంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలోనే అదే మా పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు ఉన్నప్పుడే కొన్నాం మేము. మధ్యలో పనులు చేశారా? పొగాకు రైతులకి ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ రాజకీయాలు లేవు. నేను మొన్న కూడా మాది చెప్పిన తర్వాత వచ్చారు, వాస్తవాలు చూద్దాం. నేను కూడా వచ్చాను. నో బిడ్ 40% ఉంది. దానికి అధికారం ఏం చెప్పారంటే మేము సూచించిన గ్రేడ్లు తీసుకొచ్చుకోమని చెప్పారు. తప్పకుండా మార్కెట్లో సంక్షోభంలోకి వచ్చినప్పుడు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆ ప్రభుత్వం ఏమన్నా కొనదా చెప్పండి? వ్యాపారులే కదా కొంది. ఈరోజు కూడా నేను వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తానంటున్నాను. అధికారులు వ్యాపారులతో సమస్య ఈలోపు ఈడీ గారు కూడా పెట్టారన్నారు. నాకు వేరే అపాయింట్మెంట్ కుదిరితే నేను ఆ రోజు లేదా ఇంకో రోజు ప్రత్యేకంగా కానీ మీటింగ్ పెడతాను, కొనుగోలు చేస్తాం. మేము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆక్షన్ బిడ్డింగ్ స్టార్ట్ అయింది. ఈ మధ్యనే స్టార్ట్ అయింది. అనుకునే విధంగా కాకుండా కొద్దిగా తక్కువగా ఉంది. రాబోయే కాలం ఇంకా చాలా టైం ఉంది కాబట్టి రైతులకి న్యాయం చేస్తామని ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే చాలా టైం లేదు. ఇందాక అధికారులు సూచించినట్టు ఏ గ్రేడు ఆక్షన్కి తేవాలనో తెస్తే వాళ్ళు కూడా సహకరిస్తే మనము రాబోయే కాలంలో ఈ ఆక్షన్ పెంచవచ్చు అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ బిడ్డర్స్ని కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేసి ఎక్కువ టొబాకో కొనమని మేము కూడా కోరుతూ ఉన్నాము. తగిన చర్యలు అంటే అధికారులతో, ఈడీ గారితో, టొబాకో బోర్డు వాళ్ళతో, అదేవిధంగా మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడేసి రైతులకి తగిన న్యాయం జరిగేటట్టు చూస్తాం. ఇందాక చెప్పేది ఏంటంటే కొద్దిగా తక్కువనే జరుగుతుంది, కానీ అంత తక్కువగా ఏం లేదు. ఎందుకంటే ఇదే టైంలో పోయినసారి కన్నా ఒక 30 రూపాయలు ఎక్సెస్ ఉందని అధికారులు చెప్తారు. ఏది ఏమైనా కానీ రైతులకు లాభం వచ్చే విధంగా, ఇంకా పోయిన సీజన్ కన్నా ఇంకా ఎక్కువ వచ్చే విధంగా మా వంతు మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాము. అన్ని అధికారులతో, ప్రభుత్వంతో మాట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మంత్రివర్యులు ఇక్కడ వచ్చి ఈ ఆక్షన్కి వచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు.